నెక్స్ట్ వైటల్ కాంప్లెక్స్. వైటల్ కాంప్లెక్స్ మన బాడీలో ఆక్సిడేషన్ యాంటీ ఆక్సిడేషన్ అనేది సెల్లో ఉంటుంది. మన బాడీలో నెంబర్ ఆఫ్ సెల్స్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. అందులో ఆక్సిడేటివ్ స్ట్రెస్ కు కొన్ని సెల్స్ అనేది గురయ్యి చాలా వరకు సెల్స్ అనేది కూడా చనిపోతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రాబ్లం నుంచి పోవాలి అంటే మెయిన్ గా చూసుకుంటే నీరసం, బద్ధకం, రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. అండ్ స్ట్రెస్ అనేది ఎక్కువ మోతాదులో మనం గురైతే ఉన్నాం. ఇందులో మేజర్ గా చూసుకుంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయంటే అమలకి అంటే ఉసిరి, విటమిన్ సి, కాల్షియం, ఐరన్ అండ్ ఈ ఉండడం ద్వారా, విటమిన్ సి, కాల్షియం, ఐరన్ ఉండడం ద్వారా స్కిన్ పైన ఎలాంటి డ్యామేజ్ అనేది జరగకుండా చూసుకుంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గ్రేప్స్, విటమిన్ సి, విటమిన్ ఏ అండ్ బీటా కెరటిన్ అనేది బీటా కెరటిన్ అనేది ఉంది. దీని వలన మనలో ఉండే స్ట్రెస్ ని అనేది తగ్గిస్తూ ఉంటది. అండ్ నెక్స్ట్ చాయ్ లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. అండ్ క్యారెట్, విటమిన్ ఏ, పిరోనట్స్ ఇవి ఉండడం ద్వారా ఐకి సంబంధించిన ఏదైతే రౌండ్ సర్కిల్ ఉంటుందో దాన్ని చూపుని మెరుగుపరుస్తూ ఉంటది. అండ్ దస్పుటి అండ్ జెండా పూలు అంటే బంతి పువ్వు ఐకి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లీన్ గా చూసేటట్టు చూపెడుతుంది. అండ్ ఈ ప్రొడక్ట్స్ ని, వైటల్ కాంప్లెక్స్ ని మనం పిగ్మెంటేషన్ కి ఇవ్వచ్చు, బ్యాక్ పెయిన్ అయ్యొచ్చు, వెరికోస్ అంటే నరాలు ఇట్లా పై భాగంలో కనబడుతుంది కదా, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా కూడా ఇవ్వచ్చు. స్కిన్ ని ముడతలు పడకుండా చూసుకుంటది. అండ్ హెల్తీ స్కిన్ ని మెయింటైన్ చేస్తుంది. యాసిడిటీని తగ్గిస్తుంది. అండ్ స్ట్రెస్ భారాన్ని పడకుండా చూసుకుంటది. హైకి సంబంధించిన ఎలాంటి నార్మల్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటే చూసుకుంటది. అండ్ పిగ్మెంటేషన్ ని హెల్తీ వస్తుంది. స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా చూసుకుంటది. అండ్ సెల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆక్సిడేషన్ స్టేజ్ నుంచి యాంటీ ఆక్సిడేషన్ స్టేజ్ అనేది సెల్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఏదైతే నార్మల్ సెల్స్ అనేది మనం తీసుకునే ఫుడ్ ద్వారా ఏమవుతుందంటే చనిపోతూ ఉంటాయి. మేజర్ గా ఇన్నర్ గా మెంబర్ ఆఫ్ సెల్స్ తోని క్రియేట్ అయి ఉంది కాబట్టి ఈ ప్రొడక్ట్ ని మనం భోజనానికి ముందు అండ్ మధ్యాహ్నం, నైట్ ఒక్కోటి చొప్పున వేసుకోవచ్చు. అండ్ దీని ఎంఆర్పి వచ్చేసి 895 ఉంటుంది. 60 క్యాప్సూల్స్. డిపి 765. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు